కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తాము మాట ప్రకారం రుణమాఫీ చేశామని, రాజీనామా చేస్తామన్న హరీష్ రావు తక్షణమే మాట నిలబెట్టుకోవాలని తెలిపారు. లేదంటే ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్. సిద్దిపేటలో హరీష్ గెలవకుండా చేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామని ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలాడుతున్నారని, ప్రజలు తప్పు చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినా మారలేదన్నారు రేవంత్ రెడ్డి. లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్న కేటీఆర్ను, ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు, బావ బామ్మార్దులని నేను అడగదలుచుకున్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు లేనంత హీనంగా, దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారా హిల్స్ బస్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓనికి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో. అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు, వాళ్ళ మాటలలో మార్పు లేదు. పొద్దున్న లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దు గుర్తెరగాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామ్మార్దులు తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు, మీరు అండగా నిలబడండి. బీఆర్ఎస్ను బద్దలు కొట్టి బొందబెట్టే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ అన్నగా మీకు మాటిస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళాఖాతంలో బీఆర్ఎస్ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బావ బామార్తులు, బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైన మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద చర్చ పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఇవాళ నిజంగానే హరీష్ రావు, నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని. రాజీనామా చెయ్యి, సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే, నాగు పాముకు కాల నాగుకు పాలు